మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి విశేషంగా ద్వాదశ రాశిలో అయిన వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ నవగ్రహాల ప్రభావం ఈ రాశిపై ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ఒక్కసారి. తప్పకుండానమ్మా. అయితే మనం వృశ్చిక రాశి వారి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఎవరెవరు వృశ్చిక రాశిలోకి వస్తారో చూద్దాం. అయితే విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా వృశ్చిక రాశిలోకి వస్తారు కాబట్టి వృశ్చిక రాశి చూసుకోవాలి. అయితే పేరుని బట్టి చూసుకునే వాళ్ళు వీళ్ళ పేర్లో మొట్టమొదటి అక్షరం కనుక తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలతో వాళ్ళ పేరు ప్రారంభమైతే వీళ్ళందరిది కూడా వృశ్చిక రాశి అవుతుంది కాబట్టి వృశ్చిక రాశి చూసుకోవాలి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8గా కనపడుతోంది. సంపాదన బాగుంటుంది, ఖర్చు కొంచెం తక్కువగా ఉంది. సంపాదన కన్నా డబ్బులు బాగా దాస్తారు, పొదుపు చేస్తారు, ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు, పాలసీలు కడతారు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారు, లేదా మంచి మంచి వాటిలో లేదా బంగారం కొనడం కానీ, భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల కానీ, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, వ్యాపారాలు పెట్టడం కానీ ఇవన్నీ బాగా కలిసి వస్తున్నాయి. వీళ్ళకి ఆదాయం బాగా సంపాదించాలని తపన పెరుగుతుంది. చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ఎందులో వెళ్ళినా సరే, ఎందులో పెట్టినా వృద్ధి అవుతారు. అలానే షేర్లో, ట్రేడింగ్లో పెట్టడం కాదు, మామూలుగా వ్యవహారంగా ఏం చేసుకున్నా సరే వీళ్ళకి జాగ్రత్తగా ఆచితూచి డబ్బు సంపాదించే ప్రయత్నాలు చేసినట్లయితే సక్సెస్ బాగుంది వీళ్ళకి. కాబట్టి ఆదాయం బాగుంది కాబట్టి జాగ్రత్తగా వచ్చిన డబ్బుల్ని వినియోగించుకోవాలి. ఇక రాజపూజ్యం 2, అవమానం 6గా కనపడుతోంది. అంటే వీళ్ళకి ఇదే పెద్ద సమస్య. ఏంటంటే ఈ సంవత్సరం శత్రువులు బాగా పెరుగుతున్నారు. వీళ్ళని ఎలాగైనా దెబ్బ కొట్టడానికి, వీళ్ళు పాడు చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ధైర్యంగా పోరాడాలి. ఈ సంవత్సరం ప్రతి వ్యక్తిని జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఎవడు మన వెనకాల ఎలా ఉన్నాడు, ఎవడు ఏం చేస్తున్నాడు, ఎవడు ఏం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ అబ్జర్వేషన్ చేసుకుంటూ జాగ్రత్తగా ఎదరికి వెళ్తే ఈ సంవత్సరం ఏ ప్రమాదాలు జరగవు. వీళ్ళకి మెచ్చుకునే వాళ్ళు తగ్గుతున్నారు. అంటే అంత సంపాదిస్తున్నారు. మరి అంతే కదా, సంపాదించేవాడంటే గెట్టరా వారికి. జదేంటంటే వీడి సంపాదన బాగుండడం, సక్సెస్ రేట్ ఉండడం వల్ల జనాల దృష్టిలో పడడం, ఇలా కొంచెం ఏడుపు ఎక్కువగా ఉంటుంది. ఈ నరుల దృష్టికి నల్లరాయన బదులవుతుంది అన్నట్టుగా ఆ ప్రభావం ఉంటుంది వీళ్ళకి. కాబట్టి కొంచెం నలుగురిలోనూ పడకుండా పొదుపు చేసుకుంటూ జాగ్రత్త పడడం మంచిది వీళ్ళకి. ఇక ఈ సంవత్సరం గోచారం చూసుకుందాం. వీళ్ళకి గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. జూన్ 2వ తారీఖు నుంచి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. శని సంవత్సరం అంతా కూడా పంచమ స్థానంలో ఉన్నాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా పంచమ ఏకాదశ స్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి చతుర్థ దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది అన్నట్లయితే కనుక దశ తిరిగే కాలం అని చెప్పచ్చు. ఇప్పటిదాకా ఏం సాధిద్దాం అనుకుంటున్నారో, జీవితంలో ఎటువంటి ఎదుగుదల కోరుకున్నారో, వీళ్ళ లైఫ్లో ఎటువంటి గోల్స్ ఉన్నాయో అవి ఈ సంవత్సరం నెరవేరబోతున్నాయి. వివాహం గురించి అనవచ్చు, వ్యాపారం గురించి అవ్వచ్చు, కెరీర్ గురించి అవ్వచ్చు, లేదా రిలేషన్స్ అవ్వచ్చు, పెద్ద పెద్ద వ్యవస్థలు అవ్వచ్చు, వీళ్ళు ఖచ్చితంగా నిర్మించగలుగుతారు. ఆగిపోయిన పనులన్నీ ఎదురుకు వెళతాయి. తీరని కోరికలన్నీ తీరతాయి. కావాల్సిన వాళ్ళని దక్కించుకోగలుగుతారు, కావాల్సినవి కొనుక్కోగలుగుతారు, ఇష్టాలు తీర్చుకోగలుగుతారు, కోరికలు తీర్చుకోగలుగుతారు, సరదాగా, సంతోషంగా, ఆనందంగా ప్రయాణాలు చేయగలుగుతారు, ఇష్టమైన వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడగలుగుతారు. అలాగే వీళ్ళ జీవితంలో ఏదైతే వీళ్ళకి ముఖ్యమో, ఏది అవసరమో అలాంటి విషయాల గురించి బాగా శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి యోగ కాలము, అద్భుత కాలము, చక్కని రాజయోగం పట్టే కాలం మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. మంచి కాలేజీలో సీట్లు రావడం కానీ, లేదా కొంతమందికి స్కాలర్షిప్స్ రావడం కానీ, విద్యార్థులకి, పేద విద్యార్థులకి పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో అవకాశాలు రావడం కానీ, సరైనటువంటి లెక్చరర్స్ తగలడం కానీ, దానివల్ల వీళ్ళ జీవితంలో ఏదైతే వీళ్ళు సాధిద్దాం అనుకుంటున్నారో అవి సాధించుకోగలుగుతారు. ప్రయోగాలు చేయడం, లేదా కోర్సులు నేర్చుకోవడం, చదువు పట్ల ఆసక్తి చూపించడం, చెడు వ్యసనాలని, చెడు స్నేహితులను దూరం పెట్టడం, కామపరమైన కోరికలు తగ్గించుకోవడంతో పాటుగా ఈ యొక్క సెల్ ఫోన్ వ్యామోహాలు ఇవన్నీ తగ్గించుకున్నట్లయితే వీళ్ళకి చాలా బాగా అభివృద్ధి చెందగలుగుతున్నారు. పరీక్షా ఉత్తీర్ణతలు, ర్యాంకులు, మంచి కాలేజీలు సీట్లు రాబోతున్నాయి. కాబట్టి విద్యార్థులకైతే ఈ సంవత్సరం శ్రద్ధ పెడితే చాలా అనుకూలంగా కనపడుతుంది. ఇప్పటిదాకా మన మతిమరుపులు తగ్గుతాయి, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, చదవాలన్న ఉత్సాహం వస్తుంది, వీళ్ళకి పోటీతత్వం పెరుగుతుంది. కాబట్టి విద్యార్థులకు అనుకూలంగానే ఉందమ్మా. మరి ఉద్యోగస్తులకి, నిరుద్యోగులకి, ఏదైనా ఉద్యోగం మారాలి అనుకునే వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగస్తులందరూ కూడా ఈ సంవత్సరం చాలా కష్టపడతారు.
పేరు కోసం, సంపాదన కోసం, లేదా మీ పై అధికారుల దగ్గర మర్యాద కోసం, గౌరవం కోసం కష్టపడతారు. అలాగే తోటి ఉద్యోగస్తులు అందరితోటి కలిపి సఖ్యతగా మెలగలుగుతారు. ఆఫీసులో పాలిటిక్స్ ఉంటుంటాయి కొన్ని చోట్ల. ఆ ఆఫీస్ పాలిటిక్స్లో చాలా చాకచక్యంగా ప్రతి వ్యక్తిని కూడా అర్థం చేసుకుని చాలా గట్టిగా తిప్పగొట్టగలుగుతారని చెప్పొచ్చు. ఈ ఆఫీస్ పాలిటిక్స్ మామూలుగా ఉండవు, మెంటల్ టెన్షన్ కలగజేస్తాయి. అంచేత ఆ ప్రభావం ఉద్యోగాలు కూడా పోగొడుతుంటుంది ఒకసారి. కానీ వీళ్ళు ఆ పరిస్థితి నుంచి బయటపడగలుగుతారు. ఇన్నాళ్ళు బాధపడినా కూడా ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు. కాకపోతే స్త్రీ పురుష వ్యామోహాలకి బలైపోవడం, ఆఫీసుల్లో కానీ బయట కానీ రకరకాల చోట్ల కానీ ఈ వ్యామోహాలు బాగా పెరిగిపోయి కొన్ని తప్పులు చేయడం కానీ, లేదా కొంతమంది వ్యక్తులతోటి మిస్బిహేవియర్లు, రాంగ్ బిహేవియర్లు చేయడం కానీ వీళ్ళకి కలత తెచ్చిపెట్టే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం పెద్ద పెద్ద సమస్యలు అయితే ఉద్యోగ కార్యాలయాల్లో ఉండవు. అలాగే ఎవరైతే ఇప్పటిదాకా కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ సమస్యలు తగ్గబోతున్నాయి. ప్రమోషన్ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఉద్యోగ పరంగా ఎదుగుదల కానీ, స్టాండర్డ్ ఉద్యోగాలు రావడం కానీ, విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఉద్యోగ సమస్య నుంచి బయటపడడం, ఉద్యోగాలు మంచి కంపెనీలో రావడం, అలాగే నిరుద్యోగులకు శుభవార్త వినే పరిస్థితులు, ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి. కాబట్టి నిరుద్యోగస్తులందరికీ ఈ సంవత్సరం నిలదొక్కునే కాలంగా కనపడుతోంది. స్టాండర్డ్ ఉద్యోగ లైఫ్లో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి భయపడక్కర్లేదు, గట్టిగా ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది ఈ సంవత్సరం. మరి వివాహ యోగం ఉందంటారా? ఖచ్చితంగా వివాహం చేసుకోవచ్చమ్మా ఈ సంవత్సరం. ఆచితూచి నిర్ణయాలు తీసుకుని మంచి వ్యక్తులను వివాహం చేసుకుంటారు. ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకోవడం, పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా ఎదరికి వెళ్ళడం, అలాగే సంబంధాలు మంచివి దొరకడం, అలాగే ఏదైనా సరే ఇప్పటిదాకా కూడా పెళ్లిళ్ళ పేరైల ద్వారా పిచ్చి సంబంధాలు వచ్చి ఇంకా నాకు పెళ్ళి అవ్వదు, ఇలాంటి దిక్కుమాల వాడిని పెళ్లి చేసుకోవాలా అని బాధపడే పరిస్థితి నుంచి మంచి సంబంధాలు బయట నుంచే రావడం, తద్వారా అనుకూలంగా వివాహాలు జరగడం. కొంతమందికి అయితే అనుకోకుండా కొంతమంది వ్యక్తులు పరిచయమై వాళ్ళు నచ్చి వివాహాలు చేసుకునే పరిస్థితులు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అలాగే స్త్రీలకు కూడా ఈ సంవత్సరం ఒక క్లారిటీ వస్తుంది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలా, పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలా అనే కన్ఫ్యూజన్ నుంచి బయటపడి ఒక క్లారిటీకి వచ్చి ఎవడైతే వీళ్ళ జీవితంలో వీళ్ళని సుఖపెడతారో, సంతోషంగా చూస్తారో, లేదా ఆర్థికంగా ప్రగతిలో ఉంటారో ఇవన్నీ అంచనా వేసుకుని జాగ్రత్తగా స్టెప్ వేస్తారని చెప్పొచ్చు. స్త్రీలకు అది చాలా ముఖ్యం. చేతనంటే తాత్కాలికంగా కబుర్లు చెప్పేవాడి కన్నా శాశ్వతంగా మనల్ని బాధ్యతగా చూసుకునేవాడు చాలా ముఖ్యం. కాబట్టి తాత్కాలిక ఉపశమనాలు లేకపోతే పొగడ్తలకి పడిపోకుండా మంచి వ్యక్తిని చూసుకుని వివాహం చేసుకున్నట్లయితే స్త్రీలకి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి వివాహాలు జరుగుతాయి. వివాహానంతర జీవితం చాలా బాగుంటుంది. వీళ్ళకి ప్రేమ వివాహాలు ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకుని పెళ్లిళ్ళు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం వివాహ యోగం బాగుందమ్మా వీళ్ళకి. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందండి? చిన్న సమస్యలు అక్కడే కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కావచ్చు, అన్నదమ్ములతో అవ్వచ్చు, స్నేహితులతో అవ్వచ్చు, కుటుంబ వ్యక్తులతో అవ్వచ్చు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. కాబట్టి ఏదైనా లావాదేవీలు ఉంటే జాగ్రత్తగా కూర్చుని మాట్లాడుకోండి. లేదా వివాదాలు ఉంటే పరిష్కరించుకోండి. ఆస్తి వివాదాలు ఉన్నా పరిష్కరించుకోండి తప్ప కోర్టులకి పోలీస్ కేసులకి వెళ్ళిపోతే ఇబ్బందులు పడతారు. ఈ సంవత్సరం బంధుత్వాలన్నీ బాగానే నిలబడతాయని చెప్పొచ్చు, కానీ అపార్థాలు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి మాట తీరు బాగుండాలి. వీళ్ళకి కోపతాపావేశాలు తగ్గాలి ఈ సంవత్సరం. ఎవరితోటైనా భార్యతో మాట్లాడినా, పిల్లలతో మాట్లాడినా, తల్లిదండ్రులతో మాట్లాడినా సాఫ్ట్గా మాట్లాడాలి. ఆవేశంగా మాట్లాడితే దెబ్బతింటారు వీళ్ళు, సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి సామరస్యంగా మాట్లాడుకుంటే ఈ సంవత్సరం అందరితోటి సఖ్యత ఏర్పడుతుంది. ప్రయాణాలు చేయగలుగుతారు, శుభకార్యాలు పాల్గొంటారు, విదేశాలు తిరగలుగుతారు, విదేశాలు విహారయాత్ర కోసం చేయగలుగుతారు, తీర్థయాత్ర చేయగలుగుతారు, కుటుంబంతో మంచి శుభకార్యాలు పాల్గొనడం లేదా సరదాగా సంతోషంగా తిరగడంతో పాటుగా అన్యోన్య దాంపత్యం ఏర్పడే పరిస్థితి, పిల్లలతోటి అనుబంధం బాగుండడం, పిల్లల సమస్యలు పరిష్కరించడం, పిల్లలకి దగ్గర అవ్వడం, పిల్లల మనసును అర్థం చేసుకోవడం లాంటివి ఈ సంవత్సరం బాగుంటాయి బాబాయ్. మరి గృహయోగం, వాహన యోగం ఉందంటారా? గృహాలు ఖచ్చితంగా కొంటారు ఈ సంవత్సరం. లేని వాళ్ళకి ఒకటికన్నా ఎక్కువ గృహాలు కొనే అవకాశాలు, వాహనాలు ఒకటికన్నా ఎక్కువ వాహనాలు కొనే అవకాశాలు, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా వీళ్ళకి బాగా కనపడుతున్నాయి. అలాగే వాహనపరమైనటువంటి లౌల్యం అంటే ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది వీళ్ళకి. ఎక్స్చేంజ్లు చేయడం కానీ, నూతన వాహనం కొనడం కానీ, 4 వీలర్స్ 2 వీలర్స్ కూడా కొనుగోలు చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం వాహన యోగం బాగుంది. కాకపోతే ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోండి. మద్యపానం సేవించి వాహనాలు నడపకండి. సీట్ బెల్ట్, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. జాగ్రత్తలు తీసుకోండి. తద్వారా మీకు ఈ సంవత్సరం వాహనపరమైన ప్రమాదాలు లేకుండా బాగుంటారు. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్య విషయంలో అస్తమాటు అస్వస్థత వస్తుంది. నీరసము, నిస్సత్తువ, బోన్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, మజిల్స్ వీక్నెస్లు, మెడ నొప్పులు, కండరాల నొప్పులు ఇలాంటివి కనపడుతున్నాయి. కళ్ళకి సంబంధించిన ఇబ్బందులు. కాబట్టి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఆహారంలో మార్పులు తీసుకురండి, వ్యాయామం చేయండి, స్ట్రెస్ తగ్గించుకోండి. నిద్ర చాలా ముఖ్యం. నిద్ర డిస్టర్బెన్స్ అవ్వకుండా సమయానికి పడుకోండి, సమయానికి జాగ్రత్తగా వ్యవహారం చేసి సమయానికి భోజనం చేయండి.
ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఎన్ని పనులు ఉన్నా సరే తిండి ఆహారం ఈ రెండు సమానంగా సమయానికి జరగాలి, కరెక్ట్గా జరగాలి. ఆ టైమింగ్స్ మాత్రం పర్ఫెక్ట్గా చూసుకోండి. ఈ సంవత్సరం మీకు రిస్క్ ఉండదు. మరి రైతులకు ఎలా ఉంటుందంట? రైతులకు వ్యవసాయ లాభాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం. పంటలన్నీ లాభాలు వస్తాయి. ఏ పంట పండించినా కూడా చాలా అద్భుతమైనటువంటి లాభాలు పొందగలుగుతారు. చక్కగా అందరితోటి కూడా అంటే ఇతర రైతులతో కలిపి గుమ్ముగూడి సఖ్యతగా వ్యవసాయం చేసుకుని సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. రైతులందరూ కూడా ఈ సంవత్సరం యోగకాలంగా కనపడుతుందమ్మా. గురుగారు, ముఖ్యంగా పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా ఈ సంవత్సరం కలిసి వస్తుందంటారా? మరి ఈ సంవత్సరం ఎటువంటి పెట్టుబడి అయినా సరే పెట్టచ్చు. ఏం చేద్దంటే చక్కగా యోగకాలంగా కనపడుతోంది కాబట్టి వీళ్ళు తెలివిగా పెట్టాలి పెట్టుబడి. ఇందులో పడితే అందులో పెట్టుబడి పెట్టేస్తే తీవ్ర నష్టాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఆచితూచి ఎందులో పెడితే లాభం వస్తుందో ఒక అంచనా వేసుకుని వీళ్ళకి కూడా దాంట్లో అనుభవం ఉందా లేదో చూసుకుని పెట్టుబడి పెట్టినట్లయితే బాగుంటుంది. కాకపోతే ఈ సంవత్సరం భూముల యందు పెట్టుబడి పెట్టచ్చు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టచ్చు, బంగారం కొనచ్చు, వెండి కొనచ్చు, అలాగే స్థలాలు, పొలాలు, అగ్రికల్చర్ ల్యాండ్లు కొనుగోలు చేయొచ్చు. ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా యోగిస్తున్నాయి. అలా ఎల్ఐసి బాండ్లు కొనచ్చు, లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా పెట్టుబడుల్లోకి వస్తాయి కాబట్టి అలాంటి పెట్టుబడులు అన్నీ కూడా వీళ్ళకి బాగా రాణిస్తాయి. అలాగే వ్యాపారంలో పెట్టుబడులు చాలా బాగా విపరీతంగా యోగిస్తుంది. ఈ సంవత్సరం ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా వ్యాపారాలు చేయడానికి సన్నద్ధమవుతారని చెప్పొచ్చు, సక్సెస్ అవుతారని కూడా చెప్పొచ్చు. వ్యాపారాలు చేసి సక్సెస్ అవుతారు కాబట్టి ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా వ్యాపారాలు కూడా చేయొచ్చు. వ్యాపారాల్లో బాగా రాణింపు కనపడుతుంది వీళ్ళకి. ప్రోడక్ట్స్ని ఏదైనా సరే ఆన్లైన్లో అమ్మడం కానీ, వేరే చోట ప్రోడక్ట్స్ తీసుకొచ్చి మార్జిన్ వేసుకుని వీళ్ళు అమ్మడాలు, ఇలాంటివన్నీ వీళ్ళు బాగా లాభిస్తున్నాయి, యోగిస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా వీళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ కళాకారులకు ఎలా ఉంటుంది? రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నరదిష్టి ఎక్కువగా ఉంది కదా, శత్రువుల బెడద ఎక్కువగా ఉంది కాబట్టి రాజపూజ్యంగా అవమానం ఎక్కువ చూసాం కదా. అందుచేతంటే వీళ్ళకి ప్రజలలో వ్యతిరేకత బాగా కనపడుతుంది, గుర్తింపు తగ్గుతుంది. పదవులు అనుభవిస్తారు, పదవులకైతే లోటే ఉండదు, కానీ మనశ్శాంతి ఉండదు వీళ్ళకి. ఏదో పదవి పోతుందేమో అనే భయం, ఎవరో ఏదో కుళ్ళు కుతంత్రం చేస్తున్నారనే భయం, అలాంటి ప్రభావాలు ఉన్నాయి. ఎలక్షన్స్లో పాల్గొనే వాళ్ళు కూడా అతి తక్కువ మెజారిటీతో విజయాలు కనపడుతున్నాయి. అందుకని ఏం చేయాలంటే ఎవరైనా సరే ఈ రాశిలో ఉండే వాళ్ళందరూ కూడా ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి జాతకం వస్తుంది, లగ్నం వస్తుంది, లగ్నంలో గ్రహాలు ఉంటాయి లేదా దశలు నడుస్తూ ఉంటాయి. వాటిని పరిశీలన చేయించుకుని అవి కరెక్ట్గా ఉన్నాయి లేదా వాటికి ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదరికి వెళుతూ ఉంటే అది చదువు కావచ్చు, ఉద్యోగానికి కావచ్చు, పెళ్లి కావచ్చు, సంతానానికి కావచ్చు, వ్యాపారానికి కావచ్చు, వ్యవసాయం దేనికైనా సరే అందులో జాతక బలాలు బాగుంటే వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా తొందరగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే గోచారం బాగుంది కాబట్టి. అదే గోచారం బాగుంది, జాతకం బాగోలేదు అనుకోండి, వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలీకృతం అయ్యి ఉన్న సమయాన్ని వేస్ట్ చేసుకుంటారు. కాబట్టి మాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే మేము ఆ జాతకం చూసి చెప్తాం, ఏదైనా దోషాలు ఉంటే వాటి చిన్న చిన్న పరిహారాలు చేయిస్తుంటాం. కాబట్టి వాటి వల్ల వీళ్ళకి చాలా మంచి అవకాశాలు వచ్చి తొందరగా సక్సెస్ అవుతారు. రాజకీయ నాయకులు కూడా అదే కనపడుతుంది. ఇప్పుడు జాతక బలం బాగుంటే వీళ్ళని మించిన వాళ్ళు లేరు. అదే జాతక బలం బాగోకపోతే సమయం అంతా వృధా అవుతుంది, వీళ్ళకి అవకాశాలు చేజారుతున్నాయి. కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మాత్రం అవకాశాలు మంచివి రాబోతున్నాయి. జాగ్రత్తగా సద్వినియోగపరుచుకుని డేట్స్ని వాటిని జాగ్రత్తగా వినియోగించుకుని ఫిట్నెస్ని కాపాడుకుని మెంటల్ స్ట్రెస్ లేకుండా ఉండి ఎటువంటి చిక్కుల్లోనూ పడకుండా ఉంటే వీళ్ళ కెరీర్ మీద ఫోకస్ చేస్తే, అందం మీద, కెరీర్ మీద, ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తే మంచి అవకాశాలు వీళ్ళకి వస్తాయి. పెద్ద పెద్ద డైరెక్టర్ల పరిచయాలు, ప్రజల్లో ఆకర్షణ ఏర్పడడం, ముఖ్యంగా యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లో బాగా ఈ చేసేటటువంటి వాళ్ళందరూ కళాకారులకి కూడా ఈ సంవత్సరం రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది, ఫాలోవర్స్ బాగా వస్తారు, సబ్స్క్రైబర్లు బాగా వస్తారు, పేరు బాగా వస్తుంది. కాబట్టి ప్రయత్నం గట్టిగా చేయొచ్చు ఈ సంవత్సరం. మరి అన్ని రంగాల వారికి అన్ని కలిసి రావాలంటే ఈ సంవత్సరం ఈ దైవాన్ని పూజించవచ్చు అంటారు. ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఈ సంవత్సరం ఈ రాశి వారు రాహుకి, కేతువుకి, గురుడికి, శనికి జపతర్పణ హోమాలు చేయించుకోవడం, గణపతి హోమము, అలాగే సుదర్శన హోమము, అలాగే లక్ష్మీ కుబేర హోమము, మహా సుదర్శన హోమము చేయించుకున్నట్లయితే వీళ్ళకి చాలా బాగుంటుంది. ఈ జపాలు హోమాలు చేయించుకోవాలన్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే మా పేటలో బ్రాహ్మణులతో మేము చేయించి పెడతాం. లేదా మేము సొంతంగా ఇంట్లో చేసుకుంటామంటే కనుక రోజు కూడా ఇంట్లో అమ్మవారికి సంబంధించినటువంటి పూజ చేసుకోవడం, అలాగే హయగ్రీవ స్తుతిని రోజు పారాయణ చేసుకోవడం, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీచక్రానికి సంబంధించినటువంటి వర్ణన ఉంటుంది, దానికి సంబంధించి పారాయణ చేసుకోవడం, అలాగే ఇంట్లో ఏదైనా సరే అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన ప్రతి శుక్రవారం కూడా కుంకుమ పూజ చేసుకోవడం, శ్రీ సూక్త విధానంగా పూజ చేసుకోవడం లాంటివి చేసుకున్నా కూడా, లేదా మణిద్వీప వర్ణనని ఇంట్లో పారాయణ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వీళ్ళందరికీ కూడా. అలాగే సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఇంట్లో చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా సకల శుభాలు జరుగుతాయి, సకల దోషాలు తొలుగుతాయమ్మా. గురుగారు, మొత్తం ఇదే సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా.